బుజ్జి ఆకలి ఉడుతున్నావా? అగో అమ్మ ఇప్పుడే అత్తుల్లాయే. ఇప్పుడే వస్తున్నాం రా. మీ ఊరికి బస్సు లేకపోయా ఏం లేకపోయా బగ్గసేపు అయిందా అన్నే. అరే సాయిగా నీకు బాగానే మంది తెలుసు కదా ఈ పోరనుకో పొలుగుతే ఏమవుతుంది. నువ్వు సత్యనాశనం కావాలని ఉందారా? సత్యనాశనం కావాలని ఉందా? ఏ కాదే నాకు 100 ఏళ్ళు బతకాలనుంది కానీ మా వాళ్ళు ఇంటే లగ్గం అని రావు దబ్బులే. వాళ్ళు చంపుతా అంటారా? కానీ నువ్వు లగ్గం చేసుకుంటే సత్యనాశనం అయితే అవ్వతోటి వేసుకొని చెబుతున్నా. లగ్గాలు వేసుకుంటే ఆడోళ్ళు ఎట్లా చంపుతుర్రా చూస్తలేవారా? కుక్కర్లా డ్రమ్ములా ఎన్లేసార్లు చంపుతుర్రా. లగ్గం చేసుకోకురా, నువ్వు లగ్గం చేసుకోకు తమ్ముడు, లగ్గం చేసుకోకు. అరే తమ్మ, మొన్న ఆడతల చూసిండ్రా, దాని కాడు కాల అని కొండ మీదకి తీసుకుపోయి అటే నూకేసిండ్రా. ఆడ అటే పీడది వచ్చిండ్రా తమ్మ. ఆ బతుకు మనకు రావద్దురా. ఈ కరువు కగ్గిదలుగా ఆడోళ్ళే మొగోళ్ళు అవుతుర్రు, మొగోళ్ళే ఆడోళ్ళు అవుతుర్రు. లగ్గం చేసుకోకురా తమ్మ, నువ్వు లగ్గం చేసుకోకు. విన్నావా? అరే ఎగ్లుడా అందరు గట్టినే ఉంటారా? అందరు అట్లనే లేరు కానీ ఆడతలు చూసి అందరు అట్లనే అవుతుర్రా. కానీ ఈడిని పెళ్ళాన్ని ఏం పెట్టి చేస్తాడు? ఈడు ఎప్పుడు గాలిగాలతోటే తిరుగుతాడు. అగో నేనెప్పుడు గాలి గల్లతో తిరిగిండే? నేను గాలిగాన్ని కాకపోతే గంధం మొక్క నారా, గాలిగానే నేను. అరే మీ కులంలో ఉన్నోళ్ళే ఆడలు తక్కువ. ఆ ఉండలో చూడరా మరి వాళ్ళు చూసేదాకా ఏడాగుతుర్రే. మంచి మంచి జాబులు ఉన్న వాళ్ళకి ఇస్తుర్రు. ఇక మిగిలిన వాళ్ళు అంటవా అయ్యవ్వకు భయపడి బలిమిటికి వేసుకుంటారు. ఆయనతో గడ్డి మంది మొగని కోసి చంపుతుర్రా. అవ్వ అరే సాయిగా నువ్వు మెండని వేరా? ఎందుకే? కళ్ళు దాగి బాడీ కంట్రోల్ చేస్తున్నందుక కాదురా, లగ్గం చేసుకొని గిన్నెలు బతుకున్నావు అంటే నువ్వే గ్రేట్ రా. నేను అవ్వనే సాయి కానీ కాదా, మా స్వరూపను గరకపో చూపినట్టు ఊపుతా. విన్నావా? బుజ్జి అల్లుడు ఎటు వేయండే కనబడతలేడు. ఏమోనే పొద్దుననంగా వేడు, ఈ గత్తలేడు ఆ గత్తలేడు. పొద్దుననంగా వేనోడు ఇంకా రాడా? ఫోన్ చేయి. ఈ సాయిగానికి సరుపు అంటే ఇష్టం లేదంటుందిరా, లేకపోతే ఫోన్ చేయపోనా? ఏమంతో ఎఫ్ఐఆర్ ఉన్నట్టున్నది. ఏమన్నారా గాడి కల్లోడా? మా స్వరూపకు నేను అంటే ఇష్టం లేదన్నవారా? ఎంత మాట అన్నావురా నువ్వు? ఎంత మాట అంటావురా నువ్వు? పానం అంతా కలుక్కుమన్నా దొంగ వాడుగా. అవో ఏం చూస్తున్నావు? ఫోన్ చేయి. ఫోన్ చేయంటే మిడి గుడ్లు పెట్టుకొని నన్ను యుత్తవేందే? చెయ్యి. మనసు నొప్పించే మాటలు మాట్లాడతారేమరా? చూర్రా గాడి కన్నాడు, చూర్రా. చూస్తున్నారా? చూస్తున్నారా? నీ కళ్ళల్లో ఇప్పుడు ఏం పెట్టాడు చెప్పరా? కానీ నేను ఫోన్ లేపా. ఎందుకో చెప్పన్నా, మనం మూకే ఫోన్ లేపినాం అనుకో చీప్ అయిపోతాం. సరుపు పక్కకు ఉండే నువ్వు. కజ్జెత్తుండు కన్నే అమ్మ. నా గురించి ఎవరికి తెలియదురా. నేను పెద్ద పెద్ద దేశం ఇరాకు బిరాకు పోయి వచ్చిన. నా గురించి నడువై విన్నావా? అబ్బో ట్యాంక్ ఫుల్ అయినట్టుందేమరా. నేను ట్యాంకు గీడ వారవసత్తా, మీరు అంతసేపు దమ్ము పట్టురా. పరుపుతాడు కళ్ళు పావరుంటది పరేషాను చేస్తది. అరే ఇన్ని రోజులకు నాకు ఒకటి అర్థమైందిరా. ఏమర్థమైంది? ఏదేమైనా తాగుతాం జోలికి మనం. వట్టి వట్టిగా మాటలు ఆడద్దురా. విన్నావారా? నాకు తిక్క ఉండదు. నాకు కొన్ని సందర్భాలల్లో ఎందుకు బాధ అనిపిస్తుందో చెప్పన్నా? చెప్పు. గింత పెద్ద అడవిలా ఒక్క బాత్రూమ్ అన్న లేదు. ఏం మాట్లాడుతున్నావు? నాకు అందుకనే మంచిగా అనిపించేది ఎప్పుడు. అగో ఇంతసేపు ఇంకా అత్తలేడింది. బుజ్జి మళ్ళీ ఒకసారి ఫోన్ చేయే. ఈ గండం గత్తరు రాను. ఈ చల్లనిలో గిరిలో నీ ఉచ్చ పోసుకొంగ చూద్దాం ప్రశాంతంగా బతికినేది పోను. స్వరూప చెప్పే. పొద్దుననగా వేనవు, ఏడవేనవు, ఏడున్నావు. గీ సంధిలు ఉచ్చబోతున్నానే. తూ నీ తలపండు వాళ్ళుగా అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నా, మరి ఫోన్ ఎందుకు లేపుతలేవు? చూసుకోలేదు అయ్యో. సరే సరే గాని మా వచ్చింది రాంగ చికెన్ తీసుకొని రా. అత్తమ్మ వచ్చిందా? అత్తమ్మనే వచ్చింది. సరే కడియాయిగా. ఎప్పుడు మా అత్తమ్మనే వస్తుంది కానీ మా అమ్మరాడు ఏందా ఏమో. కళ్ళన్నీ తిరిగి సత్తన్నాయి కదా. నాకు తిరని లేదు, నా బతుకు తిరని లేదు, నాకు తిరని లేదు, నా కాళ్ళకు తిరని లేదు. కాళ్ళు కూడా కాలేబట్టే చెప్పులు తెగినాయి, చెప్పులన లేకపోయే. అరే మా అత్తమ్మ వచ్చిందట, మా స్వరూప చికెన్ తెమ్మంటుంది. నేను పోతున్నా,
అరే సాయిలు నీ పెళ్ళని ఎగిరించినట్టు మంచిగా ఎగురుతున్నావు కానీ మనం మీ అవ్వత్త నీ పెళ్ళని ఏమన్నా చూసినావా నువ్వు? అగో అమ్మ ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే వచ్చిన బిడ్డ. ఇప్పుడే వచ్చినవా? స్వరూప ఏం చెప్తున్నావే? మా అమ్మ ఎండల పడి వచ్చినట్టుంది, చూడలేవా? చికెన్ తెత్తా, చికెన్ కూర అండు. నాకు అదే పని, మొన్ననే వచ్చింది కదా. ఎప్పుడు అచ్చుకుంటా తినుకుంటా పోతే కొంపలు ఏముంటది. కొద్దిగా అయినా కంటి పెడితే ఆలేవు, నాకు ఇప్పటికే కాలు చేతులు గుంజుతున్నాయి. నానే ఇక పోతారా ఇంటికి? స్వరూప మీ అవ్వ మాటలు నిన్ను వాగమైనవే. నీ సంగతి చెప్తాగే. తాగి మెల్లగా రాండి, వాడి చచ్చారు. మీరు చస్తే నా మానం పోతుంది, విన్నవా? మెల్లగా రాండి, మెల్లగా. ఇవరకే నా బతుకు అంతంత మాత్రమే ఉంది. మీ అసొంటి గాడిది కొడుకులు లేవట నా పేరు అంత ఖరాబ్ అవుతుందిరా. తాగి పిచ్చినాక పడ్డరా అనుకో నా మానం పోతుంది, విన్నారా? మంచిగా పోరి, మంచిగా ఇంటికి, సరేనా? మేమైతే మంచిగా పోతాం కదా ఇంటికో. సరుగా నువ్వు నా మాట ఇంటలేవే. నీ అక్కని నువ్వు ఇట్లా పట్టి బొండికాయ విసినా అనుకో నువ్వు పిడాలు చేస్తావు. సరూపా మన సంసారం ఎందుకు ఇచ్చిపోతుందో చెప్పన్నా? మీ అవ్వ తినాలి కానీ మీ అవ్వ ఏవట్టే అత్తాన్ని పుల్లలు పెడుతుంది, పీకుతుంది. నా చాపంది అలిగది పిడాదు చస్తుంది. పో సత్తని చూడు, అది ఎన్ని వదులకున్నా అల్లుడు చాపంది అలిగి పిడాదు వడుతుంది. సరూపా బుజ్జి, మొగన్ని అదుపులో ఉంచుకోవాలి బిడ్డ. బాబునట్లుంచేపటికే మనం గిట్ల బతుకుతున్నాం. అవుగని బుజ్జి, మీ అత్త అత్తుందాయే? మొన్న వచ్చింది కానీ నేను మూతి దింపుతాటే వీకింది. గట్నే దింపుకుంటుండే. అది అత్తే మొత్తం సంసారం అంతా గంగల పెడుతుంది. మొన్న లొల్లైన కంచి మీ ఆడబిడ్డలు అత్తుంలాయే. పెద్దది అత్తలే కానీ చిన్నది మా అత్తుంది అప్పుడప్పుడు. దానికి సిగ్గులేదా? డోలు పెట్టుకొని మళ్ళీ ఎట్లా రాబుద్ది అవుతుంది? ఓ పోడా, ఫోన్ బంద్ చేయరా. దానికి సిగ్గుంది కానీ ఈయనకి సిగ్గులేదు. ఊక ఫోన్ చేసి రమ్మంటాడు. గట్లున్నాక మీరు ఎట్లా బతుకుతారే బిడ్డ? ఇక ఆడబిడ్డలు వచ్చి ఇల్లంతా కాల్ చేసిపోతారు కానీ ఏం చేయండి ఇక నా రాత. వాళ్ళు అత్తరే, వాళ్ళు వచ్చిన నువ్వు మాట్లాడకు, సపడేకుండు. బిడ్డ ఎక్కడోళ్ళని అక్కడ పెడితేనే మీ సంసారం చక్కబడుతుంది. ఇక అక్క చెల్లె అనుకుంటా పోతే ఉన్నదంతా ఊడప్ప అవుతుంది. ఈ కర్వం కగ్గిదలుగా తాళ్ళకి వెళ్ళి మంచిగా సత్తి పోయి మా ఇంటి ముందటనే వాడన్నా. ఈ గండం కగ్గిదలుగా ఎవరు అత్తలేరేందిరా? రోడ్డు పోంటోళ్ళ లేపితే మంచిగా ఉండు. ఎవరు లేపరు. బుజ్జి, గివి నేను దంచుతా కానీ గాండం తుక్క అంటుంది కావచ్చు, చూడు. అసలు మా అల్లుడు ఏం చేస్తుండు ఇంతసేపు బయట, ఇంకా అత్తలేకపాయే. ఇదే నా కొంప, ఇదే కొంప కొంప. సరూపకి ఏర్పడద్దు. చెప్పులు తెగినాయి. మా సరూపను 250 రూపాయలు ఆడుకొని కొనుక్కుంటా. కానీ నాకు 5 ఎకరాలు ఉంది పొలం. నేను బిచ్చగాని కాదు. కానీ ఇలా వాళ్ళు కొత్తలు. నువ్వు మా అత్తమ్మవేనా? ఎవరంటే సప్పుడు చేయవు. అగో అత్తమ్మా. ఓ పోరి సరూపా, ఏమైందా పిడుగుపడ్డట్టే ఎత్తున్నావు? నీ గండం కత్తర్రాన్ని మోడా నాట్యం చేస్తుండ్రా. అరే కళ్ళు దాగి గంతేస్తాను, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోక. ఇదేం సొంపు మునిగింది నీ ఊడికాయకి దరగా ఊగుతుండు చూడు. నీ తినాలి కానీ తాగి సచ్చినవారా? తాగినా అయ్యో ఓబుజ్జి, నేను ఈ నగ్గ వద్దనే మీ అయ్యింటాడే. అయ్య తినాలి కానీ అక్క కొడుకని అంట కట్టిండు కన్నే. నేను అద్దొద్దనంగా మేనలు మేనోళ్ళని మెడకు కట్టిండు కన్నే. నీ అయ్య నీ సంసారాన్ని బుగ్గిపాలు చేసిండు కన్నే. అమ్మా, ఇప్పుడు ఈ ఏడిపిన ఆడకట్టలందరూ ఉరుకురా అన్నా ఏడకు. ఇప్పుడు ఏమైందని గంతగానం ఏడుతున్నావు? ఏడకు. నీ ఏమైంది గంగల పోను? తాగచ్చి రోజు కొడుతున్నాడు బిడ్డ. బొక్కగా అయినావు, ఈడ్చుకుపోయినావు కన్నే. నన్ను తాగినందుకు కాదత్తమ్మా, అది తినకట్లయింది. ఓ లవ్ మాట్లాడుతున్నావు తీ. నువ్వు రోజు తాగి తందనాలు అన్నాక అది ఏడ తింటది, దానికి ఏడ మనసున పడుతుంది. బంగారం లెక్క ఆదుకున్నా నా బిడ్డను, ఎట్లయింది? అయ్యో అత్తమ్మ, అది తింటది.
ఎంత తిన్నా అట్లనే అంటుకపోయినట్టు ఉంటది. నేను రోజు చూస్తలేనా? నీ సుసుడు గంగలమోను నువ్వు మంచిగా చూసినాక కదా ఎండిపోతుందా? ఎప్పుడు అవ్వ అక్క చెల్లె కాదు పెళ్ళాన్ని కూడా పట్టించుకోవాలి. అమ్మా ఆగే గొంత అల్లుడు నువ్వు ఆ సోపతులు ఏమంటే గిట్లయితుడు నీ సోపతులు గంగలమో నీ సోపతులు బూడిదిగాను అలా సోపతులు బంద్ చేయి కొంత. నేను చేయబట్టే లాగమవుతుర్రు. పెద్ద పెద్దోళ్ళను ముంచిన విన్నావా? నువ్వు ఆ సోపతులు బంద్ చేస్తేనే నా బిడ్డ నీడు ఉంచుదా, లేకపోతే తీసుకోవద్దా పోంగా. అమ్మా ఆగుతావు గొంత. బుజ్జి ఇట్లా తాగితే కొంపలుండే కొంపలు నాశనం అయితే ఆయన ఈ తాగుడు పని చేస్తేనే నీ సంసారం చక్కబడుతుంది. గా గుట్టల మీద గుండు సాము ఉన్నాడే తాగకుండా మందు పోతాడట, ఈయన తీసుకపోదామే. ఏ గుండు లేదు బండ లేదు. నేనేమన్నా తాగింది బీరులా కోటర్లా అత్తమ్మా? తాగింది తాటికాళ్ళు. అదో అమాస పుణ్యానికి తాగుతా. అయ్యో అల్లుడు నువ్వు తాగింది తాటికల్లేనా? ఏ కోటరో బీరో అనుకున్నా. అబ్బో అవి తాగితే ఎట్లుంటావో మరి. అవి తాగితే ఎడ్ల పనులు వేసుకోవచ్చుడే, ఏముంది? నువ్వు తాగింది తాటికల్లేనేమో గంతగానే ఊగబడతీవి మరి. అత్తమ్మ నేనేమన్నా నీ లెక్క గుమ్మి దొడ్డున్నా అనుకుంటున్నావా? కట్టె పుల్లలు ఎక్కున్నా, అందుకనే కంట్రోల్ చేయలేకపోతున్నా. పోషమ్మలకు వేసుకున్నప్పుడు 100 రూపాయల కళ్ళు ఒక్కదానికే తాగి సపడకుంటావా అత్తమ్మ? కానీ నేను రోజన్నా అట్లా ఉన్నా అత్తమ్మ. నా కోడి పేలుకలు కదా అత్తమ్మ. అయ్యో అల్లుడు ఏడకేడకేడకు గట్ల తిడితే నాకు చిన్న బాధ అనిపించదు అత్తమ్మ. ఓ ఆడకి ఏడ్చింది మాయాలు గాని చికెన్ ఏది? అయ్యో సరూపా చికెన్ మర్చిపోయానే. ఈ తావుడెత్తే ఇక తాయినాక ఎడమాతుంటది. నాకు జ్ఞాపక శక్తి బాగానే ఉంది, కానీ ఎట్లా మర్చిపోయాను. ఎప్పటిగా ఉన్నాయి 1/2 కిలోనా 1/4 కిలోనా పోయి తెస్తా. ఓ పకడగాలు పెట్టుకొని ఇలా పోతే నువ్వు వచ్చినట్టే. అరే తమ్మగాడికో చికెన్ తేపోరా. పోరా పో గొంత. పోరా పోరా తేపోరా. అల్లుడు ఈడు ఎంత పని చేసినా ఏం మిగిలేదు బిడ్డ. ఒక 5 లక్షలు జమ చేసుకో, నేను దేశం పంపిస్తా. నేను ఎంత సంపాదించినా ఇల్లు మీద వాడి దోసుక తిన్నాక ఇక నాకేం మిగులుతుంది అత్తమ్మ? ఒక్కొక్కరు దున్న పోదులు బలిసినట్టు బలిసిరు తిని తిని. ఏ బాబా ఓలంటున్నావు? అయ్యో నీకు భలే రోషం వచ్చిందిరా. నీ పేరు తిట్ట తీసినారా నేను? మరి నన్ను చూసుకుంటే ఎందుకంటున్నావు? అయ్యో సరే పో, నిన్న అన్నపో. ఏం చేస్తారా నువ్వు? అరే గట్నే అనుడారా బావను గాయంతానడా? కింద కూసా పోడా. బావం గట్నే కుర్చీలో కూర్చుంటావురా. కూసా కింద కూసా. నీ స్థానం ఇక్కడ, నా స్థానం అక్కడ. ఏమరా బామ్మర్ది బాధ అనిపిస్తున్నారా నీకు? బాధ అనిపించదా బా? నేను మీరికి తిరిగి కోసం రాలే, మా అక్కని చూస్తానికి వచ్చిన. చూసేదానికి అత్తే చూడాలే పీకాలే. అత్తరు తింటారు ఉంటారు పీకుతారు. ఛీ నేను ఒక్క ఇంట్లో కూడా మీ ఇంట్లో అక్క కూర అన్నం తిని పోతా. అట్టి తినుడేనారా? పటుక పీకుర్రి మిగిలింది కూడా. నేను కారం వేసుకొని తింటా కారా? అల్లుడు చూస్తున్నా నా కొడుకుని ఎన్నెన్ని మాటలు అంటున్నావో చూస్తున్నీగా. ఎన్నెన్నో మాటలు నేనేడన్నా అత్తమ్మా, గిన్నెని మాటలే అన్నా. అక్క కూరైందానే? పానం ఆగుతలేదారా? ఉడకనే వాటే. నీ కూర ఇచ్చిపోను, ఇంటికైనా కండి పెడతా పా పోవడం. ఎప్పుడు అండి పెట్టినా అక్క ఇంటికి వచ్చినప్పుడు కడిపెట్టలేదు. ఇప్పుడు అండి పెడతా పారా పీకుదాం. గన్ని మాటలన్నా ఇంక ఉంటామారా? ఏమైంది అత్తమ్మా, పానం కలుక్కు అన్నదా? నేను పశువును కాదల్లుడు మనిషిని, ఇన్నవా? అట్లనా? మరి మా అవ్వ మా చెల్లె మా అక్క వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనుషులే, పశువులు కాదు. ఇన్నవా? నిన్ను నీ కొడుకును గింత అంటేనే తట్టుకుంటలేరు. మరి మా అవ్వ మా చెల్లె మా అక్క వాళ్ళ ఇంటికి వస్తే ఎన్నని మాట్లాడేది పక్కది. మొన్న మా అవ్వ అత్త చూస్తాందుకు చెప్పరాదు కానీ ఏమన్నాయి, అవ్వడి దాకా ఫోన్ ఎత్తుకుంటుండే మా అవ్వ వచ్చింది చికెన్ కూర అంటే కాళ్ళు కూస్తున్నాయి చేతులు కూస్తున్నాయి అనుకుంటా ఎన్నో మాటలు మాట్లాడేది. మా అవ్వకు ఎంత బాగా అనిపించాలి. ఇవన్నీ నువ్వు చెప్పిన మాటలు కాదా? అది కొత్తగా పెళ్ళినప్పుడు ఎంత మంచిగా ఉండే. అత్తావు పుల్ల పెడతావు ఇంత తింటావు పటక పీకుతావు. మా అవ్వలు మనుషులు కాదా? మా అక్క చెల్లెలు మనుషులు కాదా? నా ఫ్యామిలీ కాదా? ఈడ అత్తడు దున్నపోదు లెక్క తింటాడు పీకుతాడు, మళ్ళీ అత్తారు మళ్ళీ పీకుతారు. అసొంటప్పుడు మా వాళ్ళని మంచిగా చూస్తానే మిమ్మల్ని మంచిగా చూస్తా. విన్నారా? నేను నీ బతుకుదేరు మంచిగా ఉండాలి, నీ సంసారం బాగుపడాలని వాళ్ళని దూరం పెట్టమంటి.
రేపటి నాడు తమ్ముడు అన్న అని ఇల్లంతా తుడుచుకోపోతారు మంచిగా ఉంటది ఇక. అబ్బో చెప్పినవుతి సంసారి మాటలు. ఒక్కొక్క తల్లి అలా బిడ్డలకి ఎన్ని పంపుతారు, కానీ నువ్వు నా ఇంటికి వచ్చిన ప్రతిసారి కారం, ఉప్పు, పప్పులు, పసుపులు అన్ని ఎత్తుకపోయింది మీరు కదా. మొన్నటికి మొన్న మా తోటలో వండిన మిరపకాయలు ముళ్ళగట్టి మీకు పంపించింది. నాకు తినదనుకుంటుర్రా? ఆ బక్క చూస్తే చిన్నది కానీ చిన్న కడ్డది కాదు అది. అంటే మా అల్లుడు తాగుపోతాడు, ఏం గమనించిన అనుకుంటుర్రా? అబ్బో గమని నా దగ్గర నాడే అన్నరా. మూడో కన్నుతో చూస్తా నేను. కానీ మా చెల్లెలకి ఏమిచ్చినా మా తోటలో పండేటి అన్ని మీ బొందులకి పెడతాం, కూరగాయల కంచెల్ని. కానీ మా చెల్లెలకి ఏ రోజు ఒక్క రూపాయి అయ్యలే. మొన్న రాగిట్ల పండుగ కత్తే ఈ దొంగ మొక్కం ఏమన్నదో తెలుసా? చుట్టాలు పెట్టిన సీరలు దీనికి నచ్చని దానికి పెడదామన్నది. విన్నావా? అంటే ఇది మనిషి అది మనిషే కదా, దానికి బాధ అనిపించదా? దానికి మనసు లేదా? ఈ బక్కలకి నచ్చని సీర దానికి పెట్టమన్నది. నాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఒక్క రూపాయి కూడా పెట్టలే. ఇంకా మా వాళ్ళు ఎత్తుకపోతుర్రు, మా వాళ్ళు తింటురా నేడుతుర్రా. దొంగ మొక్కలు మీరు ఎత్తుకపోతుర్రు, మీరు తింటుర్రు. నువ్వు పిస పిస గొర్రకు బక్కదానా సాటుగాని సరూపా. నేను తాగి మాట్లాడినా కరెక్ట్ మాట్లాడతానే. మీ ఊళ్ళ లెక్క నాకు ఆటుమూటు మాట్లాడు రాదే. ఏమైంది అత్తమ్మా బుడ్డ ముఖం పెట్టినావు? బాధ అనిపిస్తుందా? అంటే మనసు మొత్తం గుచ్చుతుందా? మరి నా చెల్లెళ్ళను మా అవ్వని ఎన్నని మాట్లాడినారు. ఉన్న సొమ్ము మొత్తం జారగొట్టుడే, ఆ బక్కది ఉన్నాయి మొత్తం జారగొట్టుడే. పైసలు, కూరగాయలు, బీరగాయలు మొత్తం జారగొట్టినాక నా కొంపలు ఏడుంటుంది చెప్పుర్రి. రాంగా తినంగా మీరు నోడు అద్దాంలే విన్నరా? కానీ దానికి ఎక్కియకుర్రి, దాని మనసు మార్చకుర్రి. దాంట్లో ఇసం నింపిన వాళ్ళు నువ్వు. అర్థమవుతుందా? మామ ఎగ్గిలోడు కాబట్టి నడుస్తుంది. అది వేరేటోడు అయితే నేను గుదుకు చంపుతుండే అత్తమ్మ. నువ్వేమన్నా అనుకో. అంటే అల్లుడు మేం చేయబట్టే మీ బతుకులు ఇట్లా ఉన్నాయా ఇప్పుడు? బరాబరి చెప్తున్నా. మీరు చేయబట్టే మా బతుకు ఇట్లుంది. లేకపోతే ఈ వరకు మేము మంచిగా ఉండేటోళ్ళం, పెద్ద బంగ్లా కట్టేటోళ్ళం. ఉన్నదాన్ని తూర్చి పెట్టినాకనే మేము మా బతుకు ఇట్లా అయిపోయింది. అబ్బా సరూపా, వీళ్ళు ఇంట్లో ఉండద్దే, ఇలా మాటలు పడద్దు. బరాబరి పోదాంపా. అక్క ఎంతసేపు కూర నీ తిండి తిని బండారం గాను రా అండి పెడతారా రా తినేవు. అమ్మాయిని గట్లనే కొడతారే మీరు తినిపోయారు ఆగుల్లి. మస్తు నిండిందే. నేను మీ సంసారం కోసం అంటే గట్ల అంటాడా ఆయనే? బరోబర్ అంట. నేను ఎవరికి భయపడా. పోరి తీసుకోపోర్రి. నాకు అండుకోరాదా, తినరాదా? నా ఇంట్లో బియ్యం లేవా? పోర్రి. ఇక ఎన్నేళ్లకుండా నీ కొంపలకు నా బిడ్డ రా చూడు. పీకుర్రి. అత్తమ్మా పోయే ముందట ఒక్క ముచ్చట. ఏంటిది? నా బిడ్డను తోలయ్యా. నీ బోడి బిడ్డ వాళ్ళకి కావాలాగు. ఇప్పుడు సరుపని తీసుకుపోతున్నావు కదా, తెల్లారి మా చెల్లెని తీసుకొచ్చి ఈ ఆస్తి మొత్తం తన పేరు మీద రాస్తా. ఇక పోర్రి. అబ్బా పోరి కొంప మునిగిందే. పోర్రిగా. అల్లుడు నా బిడ్డ నీ దగ్గర కాకపోతే వాళ్ళ దగ్గర ఉంటదే, తీసుకో. నాకు అవసరం లేదు. నా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినాక నేను దాన్ని స్వీకరించా. నాకు అవసరం లేదు, దాన్ని తీసుకపోరి. నాకు వద్దు. నా మీద మర్రబడ్డది అది. నా అందరికి నా కుటుంబానికి ఎడబాపింది. ఇంకా దాన్ని నేను దగ్గరికి తీస్తాను. నాకు అవసరం లేదు, పోరి. అయ్యో బిడ్డ, అట్లా అంటే ఊరంతా ఏమనుకుంటారు బిడ్డ. పోయేసారు పాపో బావ దగ్గరకో. నల్లి ఎటే నడుగో. అవసరం లేదు, పో. నా కొంపలకు అవసరం లేదు. అయ్యో అల్లుడు నువ్వు అట్లా అనకు బిడ్డ. నా కాలు చేతులు అన్నీ అనుకుతుంది. అణికినా మంచిదే, నువ్వు వీకినా మంచిదే. నాకు అవసరం లేదు. నాకేం అవసరం? అయ్యో అల్లుడు అట్లా అనకు కొడుక. అద్దు. నా కాలు మొక్కుడద్దు. మీరు మొక్కకుర్రి, నా కాలు మొక్కుడద్దు. మరి నా బిడ్డని ఇంట్లో ఉండాలంటే నేను ఏం చేయాలి చెప్పునా? నీ బిడ్డ నా కొంపలు ఉండాలంటే మీరు దానికి కనెక్ట్ అయి ఉండద్దు. అంటే దీనికి ఫోన్ చేసుడు కానీ, దీంతో ముచ్చట పెట్టుడు కానీ, మీరు మా కొంపల ఖర్చుడు కానీ, మేము మీ కొంపల ఖర్చుడు కానీ ఉండదు. ఇది ఎన్ని సంవత్సరాల దాకా అంటే మ్యాక్సిమం 5 సంవత్సరాల దాకా బహిష్కరణ చేస్తున్నా. అట్లయితేనే ఈ బక్క స్వరూపం నా ఇంట్లో ఉంటుంది. లేకపోయింది అనుకో, దీన్ని మెడలు పట్టి నేనే నూకుతా. అట్లయితే ఓకే నా మీకు చెప్పుర్రి. విన్నరా? ఏరిల్లు నర్రపడనాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉండని మన ఇంట్లో మనం ఉందాంపా. 5 ఏళ్ళు ఎంతసేపు రా, కళ్ళు మూసి తెరిసే వరకు అవే ఓడితేనాడు. 5 ఏళ్ళు అయినాక మళ్ళీ వద్దాంపా. స్వరూప నువ్వు ఇంట్లోకి సావే, బోల్బోకెళ్దాం పోనాడు. ఓకే గాయస్, ఎట్లుంది వీడియో? సో ఇగో మా స్వరూపక్క, ఇగో మా అక్కయ్య. రండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ముందు ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, పెద్ద వీడియోలు. సో మొత్తం టోటల్ ఫన్ ఉంటుంది. సో ఈ వీడియో అయితే
ఇప్పుడు జరుగుతలే కావచ్చు, ఒకప్పుడైతే ఇట్లా జరిగినాయి అని చెప్పేసి ఇట్లా తీసినాం. ప్లీజ్ మీరైతే మాకు సపోర్ట్ ఉండండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే బాయ్, ఉంటా మరి. మనం చెప్తారా? సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేస్తలేరు ఎవరు, ప్లీజ్ మాకు సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. ఓకే బాయ్. ఓకే రైట్. ఇంకా ఇగో షూట్ కు రెడీ అయినాం, ఇంకొక షూట్ ఉన్నది. ఓకే రైట్, బాయ్.